కంటికి సరిగ్గా నిద్ర కూడా లేకుండా సోషల్ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి, రిలేషన్‌షిప్స్‌ని సాక్రిఫైస్ చేసి, ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యి, పడి, లేచి ఫైనల్‌గా ప్రపంచంలోనే కష్టమైన ఎగ్జామ్‌ను క్రాక్ చేస్తారో, ఆ ఎగ్జామ్ పేరు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామ్‌ని క్రాక్ చేశాక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలా గొప్ప గొప్ప సర్వీసెస్‌లోకి వెళ్తారో, తర్వాత మీరు డిస్ట్రిక్ట్స్‌ని రన్ చేస్తారు, పాలిసీలు షేప్ చేస్తారు, కొన్ని కోట్లాది ప్రజలకు సర్వీస్ చేస్తారో, ఇవన్నీ చేయడానికంటే ముందు ఎగ్జామ్ క్రాక్ చేసిన వెంటనే మీరు చేరుకునే స్థలం అది లబాస్నా. ఈ లబాస్నా గురించి, ఇక్కడిచ్చే ట్రైనింగ్ గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇప్పటినుంచి లబాస్నా అనేది ఇంతకు ముందులా లేదు. ఇప్పుడు కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఇదంతా నేను చెప్పట్లేదు. ద ప్రింట్ అనే న్యూస్ ప్లాట్‌ఫామ్‌లో దీని గురించి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఆ ఆర్టికల్ ఇదంతా చెప్తోంది. లబాస్నా అనేది ఇంతకు ముందులా ఉన్నట్టు లేదు. ఇప్పుడు ఏమున్నా మెమోసు, పనిష్మెంట్సు ఇలా ట్రైనింగ్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా మారింది అని కొందరు ఐఏఎస్ ట్రైనీస్‌ని అడిగినప్పుడు ఇలా చెప్పారు అని ఈ ఆర్టికల్‌లో రాసింది. ఇంతకు ముందులా ఎక్కువ ఫోటోస్ తీసుకోవడం కానీ, వ్లాగ్స్ చేయడం కానీ ఇవేమీ ఇప్పుడు జరగట్లేదు అని ఐఏఎస్ ట్రైనీస్ చెప్తున్నారు. ఈ రోజుటి వీడియోలో ఈ విషయం గురించి కంప్లీట్‌గా డీటెయిల్‌గా చూద్దాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. మరియు ఇలాంటి మీ చుట్టూ జరిగే విషయాలపైన కానీ, ఎగ్జామ్ గురించి అప్డేట్స్ కానీ, మరియు కాంప్లెక్స్ టాపిక్స్‌ని సింపుల్ వేలో ఎక్స్‌ప్లనేషన్స్ కానీ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానెల్‌లో వస్తుంది. మీరు ఆ వీడియోస్‌ని చూసారంటే మీ చుట్టూ ఉన్న వారి కంటే ఎంతో ఎక్కువ ఇన్ఫార్మ్డ్‌గా ఉంటారు. మీరు ఈ వీడియోస్‌ని మిస్ కాకుండా ఇన్ఫార్మ్డ్‌గా ఉండాలి అనుకుంటే ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఫస్ట్ లబాస్నా అంటే ఏంటి? లబాస్నా అంటే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది మన భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన అధికారులను సృష్టించే స్థలమై ఉంటుంది. ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామ్‌ని క్లియర్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కానీ అవుతారో, వాళ్ళ ట్రైనింగ్ కోసం ఫస్ట్ ఇక్కడికే వెళ్తారు. ఈ లబాస్నా అనేది ఉత్తరాఖండ్‌లోని మస్సూరి అనే స్థలంలో ఉంది. ఈ క్యాంపస్ అనేది చాలా పెద్దగా ఉండి, చాలా ప్రెస్టీజియస్ వైబ్స్‌ని ఇస్తూ ఉంటుంది. ఈ స్థలంలోనే చాలా మంది యూపీఎస్సీ టాపర్స్ యాక్చువల్ అడ్మినిస్ట్రేటర్స్‌గా కన్వర్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఇక్కడ గవర్నెన్స్‌ని, ఎకానమీని, లాని స్టడీ చేస్తారు. విలేజెస్‌కి, డిస్ట్రిక్ట్స్‌కి ఫీల్డ్ ట్రిప్స్‌కి వెళ్తారు. బేసిక్‌గా రియల్ పవర్ రాకముందు ఇది వాళ్ళకున్న లాస్ట్ క్లాస్ రూమ్. మరియు కొన్ని డెకేడ్స్ నుంచి ఈ లబాస్నాకు చాలా రెప్యుటేషన్ ఉంది. ఫార్మర్ ఆఫీసర్స్ అంతా వాళ్ళ కెరియర్స్‌లోనే ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్తారు. అక్కడి ఇంటెలెక్చువల్ డిబేట్స్ కానీ, లైఫ్ టైమ్ ఉండిపోయిన ఫ్రెండ్షిప్స్ కానీ, వాళ్ళ థింకింగ్‌ని షేప్ చేసిన మెంటర్స్ కానీ ఇలా చాలా చాలా నేర్చుకుంటారు. అండ్ ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో కొన్ని మార్పులొచ్చాయి. అండ్ ఈ విషయం గురించి ఎవరో కామన్ పీపుల్ చెప్పట్లేదు. దీని గురించి ఐఏఎస్ ఆఫీసర్సు మరియు లబాస్నా ఒక ఫార్మర్ డైరెక్టర్సే దీని గురించి మాట్లాడారు. ఈ ఆర్టికల్‌లో ఎస్ అనే ఒక పర్సన్‌ని మెన్షన్ చేశారు. ఆమె ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. ఆమె 4 సంవత్సరాలుగా కష్టపడి చదివి మరియు 2 సార్లు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ కూడా యూపీఎస్సీ రాసి ఎగ్జామ్‌ని పాస్ చేశారు. తర్వాత 2023లో లబాస్నాలో ట్రైనింగ్‌కి జాయిన్ అయ్యారు. ఆమె ఏమని చెప్తోంది అంటే, మొదటి కొన్ని వారాలు ట్రైనింగ్ అనేది చాలా అద్భుతంగా గడిచింది. లేట్ నైట్ డిబేట్స్ కానీ, హాస్టల్‌లో ఉన్న వైబ్స్ కానీ, ఉత్సాహంగా అనిపించే క్లాసెస్ కానీ ఇవన్నీ చాలా బాగుండేవి అని చెప్పారు. ఆ డిస్ట్రిక్ట్ అటాచ్‌మెంట్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు తిరిగొచ్చారో అక్కడంతా మారిపోయింది. క్యాంపస్‌లో నో డివైస్ జోన్స్‌ని ప్రకటించారు. ఫోటోగ్రాఫ్స్‌ని బ్యాన్ చేశారు. సడెన్‌గా మెమోసు, వార్నింగ్సు, పనిష్మెంట్సు ఇలా మొత్తం మారిపోయింది. అంతేకాదు ఇంకా కొన్ని వైలేషన్స్‌కి పనిష్మెంట్ ఉంది. అవి ఏంటంటే క్లాస్‌కి ఒక్క నిమిషం లేట్‌గా వెళ్ళడం కానీ, లెక్చర్ సమయంలో ఆవలింపులు పెట్టడం కానీ, కారిడార్స్‌లో మాట్లాడడం కానీ, మీ టైను సరిగ్గా కట్టుకోకుండా ఉండడం కానీ, క్లాస్‌లో బై మిస్టేక్ నిద్రపోవడం కానీ, మీ వంతు రాకనే మాట్లాడడం కానీ, ఇలా ఏం చేసినా మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ జస్ట్ ఒక వార్నింగ్ మాత్రమే కాదు. మీరు ఒక డిసిప్లిన్ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ మీ మార్కులు కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఆర్టికల్‌లో ఏమని మెన్షన్ చేశారంటే, ఒక ట్రైనీని అడిగినప్పుడు దీనికంటే జైలు బెటర్ అని చెప్పారు. ఒక ఐఏఎస్ ఆఫీసరే లబాస్నా గురించి ఇలా చెప్పారు. పంక్చువాలిటీ పైన, డ్రెస్ కోడ్ పైన, ఫోన్ యూజ్ చేయడం పైన రూల్స్ ఏమీ కొత్తది కాదు. ఇవన్నీ మొదల నుంచునే ఉన్నాయి. ఈ విషయం గురించి మాట్లాడిన ప్రతి ఫార్మర్ ఆఫీసరు లబాస్నా అనేది ఫస్ట్ నుంచి స్ట్రిక్ట్‌గా ఉంది అని దీనికి అగ్రీ కూడా చేశారు. కానీ ఇక్కడ చాలా మంది ఫార్మర్ ఆఫీసర్స్ పాయింట్‌ఔట్ చేస్తున్న విషయం ఏంటంటే, ముందు మెమోలను మనకేదైనా నేర్పించడానికి ఉపయోగించేవారు. ముందు ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే దానికి మీరు వార్నింగ్ వచ్చేది మరియు ఇది ఎందుకు తప్పు అని మీకు అర్థమయ్యి తర్వాత మూవ్ ఆన్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫార్మర్ ట్రైనీస్ దీన్ని ఒక ఫియర్ బేస్డ్ డిసిప్లైన్ అని డిస్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు లబాస్నాకి ఉన్న ప్రెజెంట్ డైరెక్టర్ గురించి తెలుసుకుందాం. లబాస్నా ఒక డైరెక్టరే లబాస్నాకి నేతృత్వం వహిస్తారు. ట్రైనింగ్ క్యాంపస్ సంస్కృతి ఎలా ఉండాలి అన్నదాన్ని ఈ డైరెక్టరే నిర్ధారిస్తారు అని చాలా మంది చెప్తారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డైరెక్టర్ పేరు శ్రీరామ్ తరణికాంతే. ఈయన త్రిపుర క్యాడర్‌కి చెందిన 1992 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ ఆఫీసరు.
ఈ డైరెక్టర్ లేట్ 2023లో చార్జ్ తీసుకున్నారు అండ్ ఇప్పుడు వచ్చే జూలై 2026కి రిటైర్ అవుతారు. ఇదంతా ఇంత స్ట్రిక్ట్ గా మారడానికి పూజా కేడ్కర్ కేసు కూడా చాలా కారణమైంది. ఈ పూజా కేడ్కర్ అంటే ఎవరు అని మీకు అందరికీ తెలుసు. ఈమె 2023లో యూపీఎస్సీ ఎగ్జామ్ ని క్లియర్ చేసింది. ఈమె ఫేక్ డిసబిలిటీ సర్టిఫికేట్స్ మరియు ఫేక్ ఓబీసీ సర్టిఫికేట్ లో అక్యూజ్డ్ గా మారింది. ఈ కేసు నుంచి మొత్తం యూపీఎస్సీ వ్యవస్థకే అవమానం జరిగింది. ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్ గా మారడానికి ఈ కేసు ప్రభావం కూడా ఉంది అని చాలా మంది చెప్తున్నారు. మరియు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏం బయటకు వచ్చింది అంటే అక్కడున్న ట్రైనీస్ లబాస్నాలో లాగ్స్ చేస్తున్నారు. సో 2024లో లబాస్నా ఒక డీటెయిల్ సోషల్ మీడియా గైడ్ లైన్స్ ని జారీ చేసింది. సో ఒక ట్రైనీ దీని గురించి ఏం చెప్పారు అంటే ఈ గైడ్ లైన్స్ అనేవి చాలా కరెక్ట్ గా ఉన్నాయి, ఇవి చేసి మంచి పని చేశారు, ఎందుకంటే కొన్ని ట్రైనీస్ లాగ్స్ చేసుకుంటూ లిమిట్స్ అన్ని క్రాస్ చేస్తున్నారు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఇది ఎంత స్ట్రిక్ట్ గా మారింది అంటే కారిడార్స్ లో కానీ, మెస్ లో కానీ, క్యాంపస్ లో కానీ ఎక్కడా ఫోన్స్ అనేవి యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు. మరియు హాస్టల్ రూమ్స్ ని ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. మరియు ఫ్యామిలీ ఏమైనా విజిట్ చేయాలి అనుకుంటే దానికి మల్టిపుల్ పర్మిషన్స్ తీసుకోవాలి. మరియు ఈ విషయాల గురించి చాలా మంది ఫార్మర్ డైరెక్టర్స్ కూడా మాట్లాడారు. అండ్ ఒక ఫార్మర్ డైరెక్టర్ ఏం చెప్పారు అంటే దేర్ ఆర్ నో బ్యాడ్ ట్రైనీస్, ఓన్లీ బ్యాడ్ ట్రైనర్స్ అని కూడా చెప్పారు. అండ్ మోర్ ఓవర్ లబాసనా ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడున్న సిస్టమ్ కానీ, ఆ సిస్టమ్ వెనకాలన్న ఐడియా కానీ, అక్కడున్న క్యాంపస్ కానీ ఇవన్నీ ఇంకా ఒక ఎనార్మస్ వాల్యూని కలిగి ఉన్నాయి. అండ్ దీనిపైన మీ అభిప్రాయం కూడా కింద కమెంట్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరియు ఇలాంటి మీ చుట్టూ జరిగే విషయాలు కానీ, ఎగ్జామ్ గురించి అప్డేట్స్ కానీ, మరియు కాంప్లెక్స్ టాపిక్స్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కానీ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానల్లో వస్తూ ఉంటుంది. ఈ వీడియోస్ ని గనక మీరు డైలీ చూస్తే మీ చుట్టూ ఉన్న ఎంతో మంది కంటే మీరు ఎక్కువ ఇన్ఫార్మ్డ్ గా ఉంటారు. మీరు ఏ రోజు ఈ వీడియోస్ ని మిస్ కాకుండా ఇన్ఫార్మ్డ్ గా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.